దాంతోపాటుగా నిన్న మొన్న ఒక 37 నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. ప్రధానంగా ఓయూకి సంబంధించినటువంటి నాయకులు ఎవరి పేర్లు కూడా స్క్రీన్ మీద కనిపించట్లేదు. నామినేటెడ్ పోస్టులు వాళ్ళకి ఇవ్వలేదు. ఏమైనా చెనగాని దయాకర్కి ఏమైనా భవిష్యత్తులో వస్తాయని ఆశిస్తున్నారా? ఈ పోస్టుల మీద మీరు ఏమైనా కామెంట్ చేస్తారా? ప్రభుత్వం పార్టీ ఒక ఆలోచన చేసి ఒక 20-30 ఏళ్ళ నుంచి ఒక నిజాయితీతోని నిబద్ధతతో పనిచేసినటువంటి నాయకులకు మొదటి వరుసలో ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో కూడా టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మహిళా నాయకురాలు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు. కాబట్టి అనేక ఉన్నటువంటి సమీకరణలతోని సామాజిక కోణంలో ఆలోచన చేసి ఫస్ట్ విడత విడుదల చేసింది. దాంట్లో మాకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు, బాధ అవసరం లేదు. ఇంకా ఇవాళ వచ్చింది, ఇంకో 2 నెలలకు 3 నెలలకు మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్లకు, పనిచేసిన వంటి వాళ్లకు కడుపులో పెట్టి చూసుకుంటుంది అనే విశ్వాసం, నమ్మకం మాకుంది. ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నేను ఉస్మానియా విద్యార్థి నాయకులుగా గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా పెద్దగా టికెట్లు ఇచ్చినటువంటి పాపన పోలే. ఇప్పుడు కార్పొరేషన్కి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులైనా ఇస్తుందా, ఇవ్వదా? అయినా నేనేమంటున్నంటే, ఒక ఆనకొండ లాంటి కేసీఆర్ని కొట్టాలంటే, ఒక బీఆర్ఎస్ను బలంగా మనం ఓడించాలంటే, మనకు ఎక్కువ సీట్లు రావాలంటే ఒక గెలుపు గుర్రాలకు లేకపోతే సర్వే కోణంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. పెద్ద పెద్ద ఎంఐఎంఈలే నీకు టికెట్ వద్దు, నీకు ఇంకో అంటే పార్టీ కోసం వాళ్ళు సపరేట్ సైలెంట్ కూరుకున్న పరిస్థితి. కాబట్టి విద్యార్థి నాయకులకు కూడా అవకాశాల దృష్ట్యా, పరిస్థితుల దృష్ట్యా ఇలా పార్టీ కోసం త్యాగం చేశారు. రేపు ఇవాళ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి నామినేటెడ్ విషయంలో ఇంకా ఉన్నటువంటి స్థానిక సంస్థలు కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, అందరికీ న్యాయం చేస్తుందని అయితే మనం భావిస్తూ ఉన్నాం. పనిచేసిన దాంట్లో వాళ్ళు అందరు ఉన్నారు, చిత్తశుద్ధితో పనిచేసి 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ మీద పోరాడిన వాళ్ళు అందరు ఉన్నారు. కేసులు పెట్టుకొని కష్టపడినటువంటి వాళ్ళందరికీ న్యాయం చేస్తారనేది కూడా మేము అందరం నమ్ముతూ ఉన్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి బాధ లేదు. ఇప్పటికీ 100 రోజులు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసుకుంది అధికారంలోకి వచ్చి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు నిజంగా సామాన్యుని వరకు చేరినాయంటే ఏం చెప్తారు? 100% చేరుతున్నాయి. నేను అనేది ప్రజలలో ఆనందం ఉంది. గ్రామీణ స్థాయిలో పోతే ఇవాళ 200 రూపాయలు 200 యూనిట్ కరెంటు బిల్ అంటే సామాన్యునికి మేలు జరిగినట్టే కదా నేను అనేది. ఇవాళ మహిళలకు ఎంత హ్యాపీగా రవాణాను ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి 10 లక్షలు ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటివి కావచ్చు, ఇంకా ఉన్నటువంటి 500కు గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి స్కీములు, పథకాలు. ఇప్పుడు ఇవాళ పేద వర్గాలకు ఇప్పుడు 45 లక్షల ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా అందరికీ భరోసానిచ్చే పథకాలు కదా నేను అనేది. ఇంత మంచిగా పరిపాలన చేస్తూ ఉంటే ఎందుకు మరి ప్రతిపక్ష పార్టీ నాయకులు అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ, లక్ష్మణ్ కూడా అంటున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చు, డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉన్నటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. నమ్మకం ఉందా మీ ప్రభుత్వం నిలబడుతుంది 5 ఏళ్ల పాటు అని? 5 ఏళ్ళు కాదు లక్ష్మణ్, 10 ఏళ్లకు రాసి పెట్టుకో. 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండబోతా ఉంది. ఎందుకు ఉండబోతుంది అంటూ ఉన్నాము. ప్రజలు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, ఇవాళ నిరుద్యోగులు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, అన్ని వర్గాల ప్రజల ఆలోచనని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అమలు పరుస్తూ ఉంది. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ చేతిలో 10 ఏళ్ళు పెడితే నిరుద్యోగులు అరిగోసబడ్డరు, రైతన్నులు అరిగోసబడ్డరు, మహిళలు అరిగోసబడ్డరు. ఏ వర్గం కూడా మీరు సంతోషంగా లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సముచిత న్యాయం ఇస్తూనే ఇవాళ విద్య, వైద్య రంగాల్లో కూడా పెద్దపీట వేసి ఇవాళ వ్యాపారాలకు, గతంలో మీరు చూశారు, ఇవాళ విద్యను వైద్యాన్ని వ్యాపారం చేస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోనే అడ్డగాగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక పారదర్శకమైన పాలన కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. పారదర్శకమైన పాలన ఇవ్వడానికి ఆలోచన చేస్తూ ఉంది. ఇలా లక్ష్మణ్ అనేటోడు మీరేదో దయతెలిసి ఏదో రాజ్యసభ ఇస్తే దాన్ని చేసుకుని, లక్ష్మణ్ డిపాజిట్ దక్కని లీడరే కదా ఎప్పుడైనా నేను అనేది. లక్ష్మణ్ అవుట్డేటు కాబట్టి లక్ష్మణ్ గురించి లక్ష్మణ్ ఏంటంటే ఏదో ఒక వారానికో 10 రోజులకు ఒకసారి పేపర్లను టీవీలో ఉండడానికి ఏదో ఒక వైరల్ చేయడానికి ఒక స్టేట్మెంట్ వదులుతాడు. ఆ స్టేట్మెంట్లో పారదర్శకం ఉండదు, నిజాయితీ ఉండదు. లక్ష్మణ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అనేది. కాబట్టి లక్ష్మణ్ మాటలను అసలు లక్ష్మణ్ అనేటోడు తెలంగాణ సమాజానికి ఎవరికైనా తెలుసా? నేను అంటున్నా, బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ గుర్తు. ఇలా బీఆర్ఎస్ అయినా బీజేపీ అంటే ఇప్పటికీ సగం ఊర్లలో, గ్రామ ప్రాంతాలలో పువ్వు గుర్తుంటే ఎవరికి తెలియదు. ఎవడోట్లేస్తాడండి బీజేపీకి నేను అంటా ఉన్నా. కానీ ప్రధానంగా ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని అవుతాడు, 10 ఏళ్ల పాటు మేము చేసిన అభివృద్ధిని ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ అంటున్నారు కదా. అభివృద్ధి ఏం చేసిండు? మోడీ వచ్చి ఇది చేసిండు, దీనివల్ల ఉపయోగం అయిందని ఒక మోడీ తీసుకొచ్చిన పథకం ఒకటి చెప్పమనండి. మోడీ తీసుకొచ్చిన పథకంతో సామాన్యునికి మేలు జరిగిందని చెప్పమనండి. మోడీ ధనవంతులకు కేడీ అయిపోయింది తప్ప
ఏమి లేదు, సామాన్యుని కొరిగింది లేదు, పీకింది లేదు. ఉద్యోగాలు ఇస్తాడు, ఉద్యోగాలు లేదు, ఉపాధి లేదు. మొత్తం కూడా సంపన్న వర్గాలకు దోచిపెట్టాలి, ఉన్నత వర్గాలకు దోచిపెట్టి బ్యాంకుల్ని మొత్తం ఉడిగం చేసి వాళ్ళకు గేట్లు తెరవాలి మొత్తం. ఈ తప్ప నేను అనేది, మీరు మొన్ననే చూశారు, ఎన్నికలలో బాండ్లను తీసుకొచ్చింది, అబాస్పాలైంది, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అంటే వాళ్ళు తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక పథకాలు. ఇలా రైతులకు కళ్ళల్లో నల్ల చట్టాలు తీసుకొస్తే లక్షలాది మంది రైతన్నలు రోడ్డు మీదకి వచ్చారు. రైతు కళ్ళల్లో కన్నీళ్ళని చూసింది బీజేపీ పార్టీ. వాళ్ళు ఏం చేశారు రైతుకు? బీఆర్ఎస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది? కాబట్టి ఇక్కడ ఓట్లు అడిగే అయితే నైతిక అర్హత బీజేపీకి లేదు, బీఆర్ఎస్కి లేదు. ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి. రైతుల కన్నీళ్లను కష్టాలలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మీరు ఏ రాష్ట్రంలో అయినా చూడండి, రైతన్నల జీవితాల్లో వెలుగు నింపింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మేము నిజాయితీగా చెప్పగలుగుతాం, చిత్తశుద్ధితో చెప్పగలుగుతాం. ఏ ప్రభుత్వం అయినా చేయగలిగిందని నేను అంటా ఉన్నాను. ఇవాళ ఒక పారదర్శకమైన అధికారులు వేసింది. ఎక్కడ కూడా మీరు ఒక మచ్చ లేకుండా ముందుకెళ్తుంది. రాత్రి 12 గంటలకు మీరు వెళ్ళండి, సెక్రటరియట్లో పని చేసుకుంటూనే కూర్చుంటారు అధికారులు. ఒక జాతర నడుస్తూ ఉంది సెక్రటరియట్లో, మీరు పోండి. ఒక్కోసారి అప్పుడప్పుడు కూడా సెక్రటరియట్లో పెట్టాలి జాతరలో. ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలు ఒక బాధ్యతతో మనకి ఇచ్చిర్రు. రక్తంతోనే ఏర్పడినటువంటి ప్రభుత్వం కదా నేను అనేది. 10 ఏళ్ల పాటు మనిషిని మనిషిగా చూడలేదు. మనిషి బయటికి వెళ్తే కూడా అరెస్టులు, కేసులు, జైళ్ళు, ఒక యుద్ధంలాగా సాగింది కదా నేను అనేది. గత పాలకులు తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పుడుతుంది. అందుకనే కేసీఆర్కు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చుంది. వాళ్ళ పాపం పండింది అందుకనే. కాబట్టి మళ్ళీ లేవదు అది. కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఆశలతోని ప్రభుత్వం ఏర్పరిచింది. ప్రజల కోసం పనిచేయడం కోసం చిత్తశుద్ధి చేస్తుంది. అంపశయ మీద ఉన్న తెలంగాణని నవనిర్మాణ వైపు తీసుకెళ్తా ఉందండి. 7 లక్షల కోట్ల కేసీఆర్ అప్పులు చేస్తే మళ్ళీ తిరిగి 1వ తారీఖు ఎట్లా ఉద్యోగులకు మనము శాలరీలు ఇవ్వాలి, నిరుద్యోగులకు ఎట్లా రిక్రూట్మెంట్ చేయాలి, రైతన్నలకు ఎట్లా రుణమాఫీ చేయాలి, పేద ప్రజలకు ఎట్లా ఇల్లు కట్టియాలి, ఒక మేధో మదనం, ఒక యుద్ధం జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు చూడండి, ఒక నిరంతరం ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. నేను అనేది వాళ్ళ కళ్ళు మంతా ఉన్నాయి. ఆడు పొద్దున్న లేసా నమస్తే తెలంగాణ పత్రిక, ఆ టీవీ న్యూస్లో ఆ దగులుబాజీ పనికిమాల వీడియోలు, పేపర్ స్టేట్మెంట్లు వేసుకొని ప్రభుత్వం పైన విషం కక్కుతూ ఉన్నారు. ఇప్పుడు నేను అంటా ఉన్నాను అని అది కరెక్ట్ కాదు. ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రజలకి ఇవాళ ఒక స్వాతంత్రం వచ్చింది, ఒక స్వేచ్ఛ వచ్చింది.